తీసుకున్నాం కథ చెప్పడానికి. యాక్చువల్గా ఒక చిన్న కథ. మీలో దెయ్యాలంటే ఎంతమంది భయం? ఎంతమంది చూసారు? చూడలేదు సార్, భయం అయితే ఉంది సార్. రోజు ఇంట్లో చూస్తారు కానీ చెప్పరా విషయం మీరు కూడా చూస్తున్నారు కదా. యాక్చువల్ ఏంటంటే మా ఆవిడ అదే చెప్పాను. బోర్ పడుతుంది, నిద్ర పడుతుంది, మంచి ఖర్చు అన్నమాట. ఆ దగ్గర మంచి హారం చెప్తారు, రియల్గా హారం చెప్తారు. ఇంతప్పుడు పుస్తకం గుర్తుంది సో ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా సరదాగా ఒకసారి ఫ్రెండ్స్తో పాటు కూర్చొని ఏదో స్టోరీ డిస్కషన్ దెయ్యాల టాపిక్, కొంచెం స్టోరీ డిస్కషన్ కానీ మంచి బుక్ మీద ఉంటాం. ఆ టైంలో ఏంటంటే సరే ఏదో రాస్తాం, 2-3 అవుతుంది అన్నప్పుడు దెయ్యాలు ఉన్నాయా లేదా టాపిక్ స్టార్ట్ అయ్యింది. కొంతమంది ఉన్నాయి, కొంతమంది లేదు, భయం ఉందని లేదని. నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ దెయ్యాలు లేదు కదా, అసలు ఉన్నా ఏముందలే కాస్త పరిచయం చేసుకున్నా వచ్చే అంటే ఫ్రెండ్స్ మీద వెల్కమ్స్ ఎక్కువ కదా దెయ్యాలు. అదే కాన్ఫిడెన్స్తో వాదించేసరికి మా బ్యాచ్ ఒకడున్నాడు, సరే బాబు 10,000 ఇస్తాను, దెయ్యాలు ఏమో నిరూపించాను. అంటే దెయ్యాలు ఉన్నాయని నిరూపించిన కష్టం, ఎందుకంటే నాకు కనపడదు. నాకు కనపడింది పక్కన కనపడకపోవచ్చు, లేవని నిరూపించడం తేలిక, అది ఎవరికి కనపడదు కాబట్టి ఈ కాన్ఫిడెన్స్తో సరే నేను నిరూపిస్తాను. ఏం చేయాలి? వీటి ఒక బిల్డింగ్ ఉంటే అదొకటి కాబట్టి ఆ బిల్డింగ్ అంటే తెలిసిందే, పగ వెళ్తాం, అక్కడ కూర్చుంటాం, సీరియల్ వెళ్తాం, ఛాయలు వెళ్తాం, తిరుగుతాం, ఆ గవర్నమెంట్ కబుర్లు చెప్పుకుంటాం. అక్కడ సమస్య ఉంది, చిన్న ఇంట్లో కూర్చుని పిల్లలతో సరదా కబుర్లు చెప్పడం బాగానే ఉంటుంది. కానీ ఇంట్లో గొడవ అయినప్పుడే పిల్లలతో మాట్లాడడం భయం వస్తుంది. అదేంటో పగలు ఎంత ధైర్యంగా అక్కడ తిరిగినా రాత్రి అయ్యేసరికి ఆ పైపు అక్కడ తెలిసరికి వచ్చి నాకు డబ్బులు ఉన్నాయి. 10,000 అన్నాడు, దెయ్యాలు ఉండవని కొంత కాన్ఫిడెంట్ చెప్తా ఉంటాం. అక్కడ తెలిసిన లోపల వెళ్ళిపోతే కొడుకు వాళ్ళ గేట్ పైన తాళా వేసి నేను ఇక్కడ వెయిట్ చేస్తాను, టైం 2 అయింది, 3 వరకు నువ్వు ఇంట్లోకి వెళ్ళి వచ్చాడు. సరే నేను గేట్ లోపల కనుమని వస్తుంది, లోపలికి వెళ్తాను, గేట్ పక్కన దాక్కుంటాడా, అందుకని ముగ్గురు లోపలికి వచ్చాను. లోపల వేసి తలిపేసి బయటకు వస్తే దానికి వచ్చింది. అంటే సినిమాల్లో చాలా చూస్తాం మనం, ఫాస్ట్గా ఏదో కలవడం లేకపోవడం, డైలీ నీళ్ళ మీద కనపడటం, చిత్ర శబ్దాలు. మనకున్న ఎక్స్పీరియన్స్కి అక్కడ జరిగినా జరగకపోయినా మనం ఫీల్ అవుతాం. లేదా గబ్బిలో వెళ్ళినా సరే నిజంగా దెయ్యం ఫీల్ అయిపోతాం. యూజువల్గా ఏదో సౌండ్స్ వస్తూనే ఉంటాయి, కానీ ప్రతి సౌండ్ మనకి ఆలోచన వల్ల ఎక్కువ అనిపిస్తుంది. మొండిగా ఒక హాల్లో వెళ్ళి ఏదో పాడబడి కూర్చి ఉంటే దానిలో కొంచెం ఫోన్ పట్టుకుని ఆంజేసం కనపడించు, సరే గంట కూర్చోవాలి. అంటే ఏం జరిగిందో చెప్పకూడదు, లోపల రకరకాలు జరుగుతాయి. కళ్ళు మూసుకుని ధైర్యంగా మళ్ళీ ధైర్యం అంతా కూడా కట్టుకుని పైన కింద తడిచిపోయినా అలా కూర్చున్నాం. సరే బయటకు వచ్చేసా, 3 అయిపోయింది కదా, బయటకు వచ్చేసాను. గెలిచిన కలప హ్యాపీగా గేట్ దాకా వచ్చిన తర్వాత ఒక ముసలాయన, ఎవరు బాబు నువ్వు ఎక్కడెందుకు ఉన్నావు? ఏలేదు దెయ్యాలు నేను చూద్దాం వచ్చే దెయ్యాలు లేదు, ఎందుకంటే భయపడతాయి. అది కానీ పిల్లపించాం, చూశాడు నిజంగా ఒక దెయ్యాలు లేవు. బయటకు వచ్చేసి మీరు కారు కూర్చున్నారు కదా, నేను కారు డోర్ ఓపెన్ చేసి ఎక్కుతున్నప్పుడు అక్కడ అడిగారు, ఎందుకంటే నువ్వు గేట్ దగ్గర నుంచి ఎవరితో మాట్లాడుతూ పెంచుకొస్తూ నవ్వుతున్నావు. అదే నిజంగా అంటే ఎవరో కనపడి అడిగారా లేదా నన్ను భయపడతా అడిగారా తెలియదు. కానీ ఒకవేళ వాళ్ళు అన్నారు కదా అని చెప్పి నేను ఎవరితో మాట్లాడాను అని చెప్తే 10 వెళ్ళాడు.
ఇది వాళ్ళ కనపల ముగ్గురికి ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారు. సో నాకు మాత్రం కనపడ్డాడు ముసలాయన. ఏం చేయాలి? నేనే మాట్లాడరా ఊరికే చూసి ఏదో నవ్వుకుంటుంటే ఇది భయపెట్టారు కదా మీరు, ఏం లేదో చెప్పుకుంటూ వచ్చారు, వచ్చి కూర్చున్నాను చెప్పి కానికి వాళ్ళ ఆయనకి చూశారు. వాళ్ళ ఫీలింగ్ ఏమంటారు? నిజంగా నేను అక్కడ నిలబడి మాట్లాడేలా అబద్ధం చెప్తున్నాడా నిజం మాట్లాడా? నేను మాట్లాడాను. నేను ఏం చెయ్యాలి చూడండి, సైలెంట్గా ఉన్నా. నాకు పైన చాలా అవసరం జరగదు డ్యామేజ్ ఆమె జరిగిపోయింది. హైబ్రిడ్ కింద వరకు కలిసిపోయా. సైలెంట్ కూర్చొని ఆంజేసం దాంట్లో మాత్రం రన్ అవుతుంది. That's it. Thank you. So, this is also one of the my story. Horror suspense అంటే నేను స్టోరీ మొత్తం దెయ్యాలు భూతాలు రక్తపాతాలు రాయలేదు బుక్ లో. జస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రమే.